ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి తీ చిలక. సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళ జ్యోతిషవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మ. సింహరాశి వాళ్ళకి ఎవరైనా కానీ ఈసారి ఉగాది కొత్త సంవత్సరం సీతారాముల కళ్యాణం. ఈ సీతారాముల కళ్యాణం తర్వాత మీ ఇంటి లోపల ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే శ్రీరామచంద్రుడు రాముడు లాంటి భర్త దొరుకుతాడు. చాలా గుణవంతుడు భర్త దొరుకుతాడు. రాముడు లాంటి వాడు భర్త దొరికితేనే కాదు, అంత ప్రేమగా రాముడు సీతమ్మ తల్లికి ఎంత ప్రేమగా చూసుకున్నాడో, ఆమె లేకపోతే ఎంత కన్నీళ్లు పెడుకుంటా ఎంత బాధపడుకుంటా తిరిగిండో, మీ గుడిక భర్త అంత ప్రేమగా చూసుకుంటాడు. ఒకటి అర్థం చేసుకోండి, భర్త ప్రేమగా చూసుకుంటే టైంకు ఇంత అన్నం పెట్టకున్నా పర్వాలేదు, కడుపు నిండా అన్నం తినలేకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ ఇల్లు ప్రేమతను చూసుకునేది ఉండాలి, ఐకమత్యం ఒకటే ఉండాలి, శృతి మీద ఉండాలి. గతి లేకున్నా పర్వాలేదు, మంచి శృతి మీద ఉండాలి. కానీ శృతి లేని సంసారం వేగచేత కాదు, అది కాని మాట. మంచి శృతితో నడుస్తారు. ఈ రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రం చాలా కోపం ఎక్కువ. మీదనే కోపం వచ్చిందనుకోండి, కోపం దూర్ ఎవరికి భయపడరు. నీదెంత అంటే నీదెంత అంటారు, కానీ మీరు భయపడరు. ఈ సింహరాశి వాళ్ళకి ఎందుకో కోపం అనేది ఐస్కంతం అతికినట్టు అతికి ఉంటుంది. మీకు ఈ కోపం హామ్ అంటే కోపం, హూమ్ అంటే కోపం. ఆ కోపము దేనికి పని చేయదు. మీరు చాలా సార్లు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చాలా కోపం. ఇంట్లో ఉన్న వాళ్ళకి భార్య బిడ్డలకి కోపం చేసి, ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు కోపం చేసి, నీదెంత నాదింత ఏది దొరికితే అది ధన్మని ఎత్తేయడం, కోపం పడవడం, బయటికి వెళ్ళిపోవడం. తర్వాత అక్కడ గుడక బాగుంటుందా, అక్కడ గుడక మనసు శాంతం లేకుండా యథార్థం లేకుండా ఊక అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మీరు కోపంతో వెళ్ళారే అనుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ఏమైనా నిదానంగా వస్తారా, శాంతం మీద వస్తారా? రారు. ఇంగింత కోపం ఎక్కువ పెట్టుకుని వస్తారు. ఎట్లా అదెట్లా అదెట్లా మరి ఇంటికి రాగానే చమ్మరి నీళ్ళు ఇస్తూ గుడక తాగబుద్ధి కాదు, ఇంటి ముందల కూర్చున్న తర్వాత ఇంత అన్నం వడ్డించినా తినబుద్ధి కాదు, మాకు పొద్దుగల ఎలా వచ్చే మాట ఎలా చెప్తేవి, అది విధి అనవసరంగా వెనకటి మాటలు ముందల మాటలు అప్పటి మాటలు ఎప్పుడెప్పుడు మాటలు ముందలే పెట్టుకొని పెద్దగా చేసుకోవడం. పిల్లలు బాధపడతారు, భార్య బాధపడుతుంది, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు బాధపడతారు. ఏమాయరా ఇదెట్లా అదెట్లా, అది వాళ్ళ మనసు బాధ పెట్టడం మీకు ఇష్టమా? కరెక్ట్ కాదు కదా. వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడతారు, వాళ్ళకి కష్టం అనిపిస్తుంది, మీకు నష్టం అనిపిస్తుంది. ఇలా ఇదంతా అవసరం కాదు కదా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళిందిరా ఇలా ఇంట్లో కయ్యం, ఇప్పుడు వెళ్ళిందిరా పెద్ద కొట్లాడ, ఎల్లని పడానికి కొట్లాడ, గాని వీళ్ళు నాశనం అయిపోని ఏమన్నా గాని అని చూసేవాడు వాడికి ఒక పోలీలు తినంత ఆనందం అనిపిస్తుంది. మీ ఇంట్లో బాధ జరుగుతుంటే ఎదుట ఉన్న వారికి హాయిగా అనిపిస్తుంది. చూశారా, అది ఎవరిచ్చినట్టు ఆయం, మీరిచ్చినట్టు. మీరు అదే ఇంటికి సమాలించుకొని భార్య తప్పు చేస్తే భార్యకి చెప్పి, పిల్లలకి తప్పు చేస్తే పిల్లలకి చెప్పి, తన ఏమైనా తప్పు చేసుకుంటే మనం అర్థం చేసుకుని ఉంటే ఇల్లు ఒకటి ఎట్లా నడుస్తుంటే నీళ్ళ మీద పడవ ఎట్లా సిప్పుగా ఎట్లా నడుస్తుందో ఆ సంసారం అట్లా నడుస్తుంది. అట్లా కాకుండా నీదెంత నీదెంత అని సదా కిరికిరి సాకిలిగిరి లేక ఉంటే ఏమైపోతుందంటే దళిద్రుడా ఇదేంద్రా అన్నట్టు. సింహరాశి అంటే అబ్బాయికి కాదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంట్లో కోపం, ఇంకా అబ్బాయి కోపం చేస్తే నడుస్తుంది, కానీ అమ్మాయి ఇంకా కోపం పడవద్దు. కోపం పడితే ఇల్లు నాశనం అయిపోతుంది. ఇంకా బాధ ఏంద్రా ఈ అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి ఎలా తయారైపోయింది, ఇదేం కోపం ఇదేం తాపం, ఇదేనా మాట మాట్లాడడం, ఏడ ఉన్న అమ్మాయి ఆడ ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఇదేమైంది అదేమైంది అని తర్వాత ముందు నిదానంగా మాటలు వస్తాయి, తర్వాత బెడుసు మాటలు కోపంతో మళ్ళీ ఆ ఏరే మాటలు వస్తాయి. అన్నిటికీ ఇలా కొట్లాడుకోవడం అది ఇంటికి మంచిది కాదు. నిదానంగా ఉండాలి, ఆలస్యం కాకుండా నిదానంగా మంచిగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని నడిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంటి లోపల కొట్లాడ జగడ అవుతుంది అనుకోండి, అట్లా సామాన్య కూడా కాదు. ఇంటి మీద ఏమన్నా గాలకాడి ఉంటే, ఏమన్నా దరిద్రం ఉంటే, ఏమన్నా దృష్టి ఉంటే, లేకపోతే ఏమన్నా దోషం ఏమన్నా తలిగి ఉంటే, అది ఏదన్నా ఒక చేసిన పాపం ఇంటికి తలుగి అది ఊక సతాయిస్తూనే ఉంటుంది. ఒకరి మనసు ఒకరికి అర్థం కాదు, ఒకరి మాట ఒకరికి పడదు. నీదెంత అంటే నీదెంత, నాదెంత అంటే నీదెంత. ఇదంతా కోపంతోన ప్రాణాలు పోయి కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది. రోసానికి కత్తి మింగితే కలుపు చేరుతుంది, ప్రాణం పోతుంది. కోపం పని చెయ్యదు. కోపం ఉన్నవాడు అస్సలు వానికి ఏడపోయిన ఇంత అన్నం దొరకదు. ఏడపోయిన గాని దుమ్ము ధూళి నాశనం, అది కరెక్ట్ కాదు. మళ్ళొకటి, తెలివి గల్లవాడు కోపం పడడు. తెలివి ఉన్నవాడు మంచి జ్ఞానవంతుడు, మంచిగా కళాకాంతి పెట్టుకొని మంచిగా
మంచిగా నిదానంగా ఆలోచించి, ఆయనది అంత తప్పు ఉండొచ్చు, మరి ఈయనది కూడా కొంచెం తప్పు ఉండొచ్చు. సరే, ఆయన తప్పు అని చెప్తుండు కదా, ఆయనకి నిదానంగా మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత చూద్దాం ఏమంటాడు. దిగి చూస్తేనే లోతు తెలుస్తుంది కదా, ఒకసారి ఆయనతో మాట్లాడి చూస్తుంది కదా ఆయన లోతు ఏమి తెలిసేది అనేది. తెలివి ఉన్నవాడు ఇలా నిదానంగా ఆలోచిస్తాడు. అదే తెలివి లేనివాడు, వాడు ఏమన్నారంట, వాడిని రాడి, వాడు కలవని, వానికి ఏం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని, అది ఇంట్లో ఉన్న వాళ్ళకు అనవసరంగా అరవడం, అనవసరంగా లొల్లి చేయడం, అనవసరంగా బాధ పెట్టడం, అది కరెక్ట్ కాదు. అసలు తెలివి లేనివాడే అట్లా పనిచేస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి తొందరపడకుండా నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఈ సింహరాశి బలం చాలా బాగుంటుంది. ముందు చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఇంటి మీద ఏదో గాలి కాడి దరిద్రం ఉన్నది, ఆ దరిద్రం ముందు దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి భద్రాది వాసుడు సాక్షాత్తంగా భద్రాచలం రాముని దగ్గర పోయి ఒకసారి నమస్కారం చేసి రండి, మీకు చాలా బాగుంటుంది. నష్టపోరు, కష్టపడరు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది. గురుబలంలా 11 అంటే చాలా మంచి స్థానమే. అది శని బలానికి 3వ స్థానం దొరికింది. దానికి 3వ స్థానం అంటే త్రికోణ 3, చాలా దానికి బలం ఎక్కువ. దానికి గెలకవద్దు, అంటే చెడు పనికి ఏది గెలకవద్దు, మంచి పనికి ఏదన్నా చేయొచ్చు. 10 రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టన్నా చేయవచ్చు, కానీ చెడు పనికి మాత్రం పోవద్దు, దాంట్లో కాలు వేయవద్దు, బాధపడవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉంది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.